జనవరి 31వ తేదీ నుండి పాకిస్తాన్లో బలూచ్ వీరులు పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్స్ చేస్తూ దాదాపు 200 మందిని చంపేశారు. పహల్గామ్లో మన ఇండియన్స్ కి జరిగింది గుర్తుంది కదా. టూరిస్టులలో హిందువులు ఎవరో అడిగి మరీ గన్తో పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపేశారు. ఇప్పుడు సరిగ్గా అలాగే పాకిస్తాన్లో బలూచిస్తాన్ కు వెళ్తున్న బస్సులను ఆపి అందులో ఎవరైతే బలూచిస్తాన్ కాకుండా పాకిస్తాన్లోని మిగతా ప్రాంతాలకు చెందుతారో వాళ్ళని అడిగి మరీ పక్కకు తీసుకెళ్లి కాల్చిపడేశారు. మన దేశంలో పహల్గామ్ లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితేనే మనం యుద్ధం చేయడానికి వెళ్లిపోయాం. కానీ సొంత పాకిస్తాన్లో పక్కనే ఉన్న బలూచిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ ఏం చేయలేకపోతుంది. అయితే ఈ మొత్తం అటాక్ లో బలూచిస్తాన్ ఆర్మీలో కీ రోల్ ప్లే చేసింది మాత్రం ఆడవాళ్లు. ఎస్, బలూచ్ ఆడవాళ్లు ఇప్పుడు గన్స్ పట్టుకుని పాకిస్తాన్ ఆర్మీ మీద ఫైరింగ్ చేస్తున్నారు. ఇది అంత ఈజీ మ్యాటర్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఫైరింగ్ చేయడం మాత్రమే కాదు, బలూచ్ ఆడవాళ్లు మానవ బాంబులుగా మారిపోయి మరీ అటాక్ చేశారు. సాధారణంగా ఉగ్రవాదులంటే మగవాళ్లే ఉంటారు. కానీ ఈ ఆపరేషన్ లో బిఎల్ఏ ఒక మహిళా ఫిదాయిన్ ను వాడింది. ఆమె పేరు ఆసిఫా మంగల్. ఆమె పాకిస్తాన్ కి చెందిన ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్ కి వెళ్లి తనను తాను పేల్చుకుంది. ఇది పాకిస్తాన్ ఆర్మీకి ఒక పెద్ద సైకలాజికల్ షాక్. ఎందుకంటే ఒక మహిళ ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే అక్కడ ఉన్న కోపం, ఆవేదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది గ్లోబల్ మీడియా అటెన్షన్ ను ఆకర్షించడానికి బిఎల్ఏ వేసిన ఒక ప్లాన్. ఈ అటాక్ లో 17 మంది సెక్యూరిటీ ఫోర్సెస్, 31 మంది సివిలియన్స్ చనిపోయారు. అండ్ బలూచిస్తాన్ ఆర్మీ ఇంకొంతమంది లేడీస్ ని కూడా మానవ బాంబులుగా వాడబోతుంది అని ప్రెస్ కి నోట్ రిలీజ్ చేసింది. వీళ్ళకి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాళ్ళు గన్స్, రైఫిల్స్ యూజ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, హ్యాపీగా మానవ బాంబులుగా మారి చనిపోతున్నారు. అండ్ వీళ్ళేదో బ్రెయిన్ వాష్ చేసుకుని మతం పేరుతో చనిపోవడానికి రాలేదు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉమెన్స్ అని బలూచ్ ఆర్మీ చెప్తోంది. చదువుకున్న వాళ్ళు ఇలాంటి పని చేయడం ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రపంచానికి చెప్పాలంటే అంతకన్నా పెద్దది ఏదో ఒకటి జరగాలి. అప్పుడే ప్రపంచం వాళ్ళ వైపు చూస్తుంది. అప్పుడే వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరికీ తెలుస్తాయి. లేకపోతే ఈ ప్రపంచం ఎప్పటికీ పట్టించుకోదు. ఇలాంటి మానవ బాంబుల వెనుక ఉన్న ఫిలాసఫీ ఇది. తెలంగాణ రావడానికి ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే ఇష్యూ డైల్యూట్ అయిపోకూడదు. ఆ సీరియస్నెస్ అలాగే ఉన్నప్పుడే దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే ఈ ప్రపంచంలో రోజుకొక ట్రెండింగ్ న్యూస్ వస్తుంది, రేపటికే అందరూ మర్చిపోతారు. అందుకే బలూచ్ ఆర్మీ ఇలాంటి స్టెప్ తీసుకుంది. అండ్ ఆడవాళ్లు కూడా మానవ బాంబులుగా ముందుకొస్తున్నారంటే బలూచిస్తాన్ లో అణచివేత ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా వచ్చిన దురంధర్ మూవీలో హీరో బలూచిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు తాగే నీళ్లలో ఐఎస్ఐ వాళ్ళు విషయం కలిపారు అని చెప్తాడు కదా. ఐఎస్ఐ అంటే అదేదో ఇస్లాంకి చెందిన ఉగ్రవాద సంస్థ కాదు. ఐఎస్ఐ అంటే మన ఇండియాకి రా ఎలానో పాకిస్తాన్ కి ఐఎస్ఐ అలాంటి ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో అలాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బలూచిస్తాన్ లో ఎన్నో దుర్మార్గమైన పనులు చేస్తుంది. అందుకే ఇప్పుడు ఆ బలూచ్ మహిళలు సరిగ్గా అదే ఐఎస్ఐ హెడ్ క్వార్టర్ కి వెళ్లి పేల్చిపడేశారు. అండ్ పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని ముసాకేల్ అనే జిల్లాలో హైవే మీద బస్సులు, ట్రక్కులు వెళ్తున్నాయి. సడన్ గా బలూచ్ ఆర్మీ వాళ్ళు వచ్చి ఆ వెహికల్స్ ని ఆపి బస్సులో ఉన్న ప్రయాణికులను కిందికి దించారు. వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేశారు. ఎవరైతే బలూచిస్తాన్ కి చెందిన వాళ్ళు కాదో, అంటే ఎవరైతే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతం నుండి వచ్చారో వాళ్ళని పక్కకు తీసుకెళ్లి లైన్ లో నిలబెట్టి కాల్చి చంపారు. కేవలం ఆ ఒక్కచోటే 23 మందిని చంపేశారు. ఇది ఒక్కచోట జరిగింది కాదు. అదే సమయంలో బలూచిస్తాన్ లోని దాదాపు అన్ని జిల్లాల్లో దాడులు మొదలయ్యాయి. పాకిస్తాన్ లోని అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ ఇప్పుడు మండుతోంది. అక్కడ జరిగిన హింస చూస్తుంటే ఇది 1971లో బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులున్నాయో అచ్చం అలాంటి పరిస్థితులే ఇప్పుడు పాకిస్తాన్ లో కనిపిస్తున్నాయి. ఈసారి జరిగింది సాధారణ ఉగ్రవాద దాడి కాదు. ఇదొక కోఆర్డినేటెడ్ వార్. రోడ్లు బ్లాక్ చేశారు, పోలీస్ స్టేషన్లను పేల్చేశారు, రైల్వే బ్రిడ్జిలను కూల్ చేశారు. అంతేకాదు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మహిళా సూసైడ్ బాంబర్ని కూడా రంగంలోకి దింపారు. ముందుగా బలూచిస్తాన్లోని కలాత్ అనే ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. ఆ తర్వాత బోలన్లో రైల్వే బ్రిడ్జిని పేల్చేశారు. దీనివల్ల బలూచిస్తాన్ కు, పాకిస్తాన్ కు మిగతా ప్రాంతాలతో రైలు సంబంధాలు తెగిపోయాయి. అండ్ పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్ల మీద ఈఐడితో అటాక్ చేశారు. ఇంటెలిజెన్స్ ఆఫీసుల మీద రాకెట్ లాంచర్లతో దాడులు చేశారు. దాదాపు 40 గంటల పాటు బలూచిస్తాన్లోని రోడ్ల మీద పాకిస్తాన్ ఆర్మీకి కంట్రోల్ లేకుండా పోయింది. ఈ దాడుల్లో దాదాపు 200 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీ మాత్రం ఈ నెంబర్ తక్కువ చేసి చెప్తుంది. కానీ జరిగిన డ్యామేజ్ మాత్రం చాలా భారీగా ఉంది. ఈ దాడులకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పెట్టిన పేరు ఆపరేషన్ హెరోఫ్. బలూచి భాషలో హెరోఫ్ అంటే నల్లటి గాలివాన అని అర్థం. నిజంగానే అది పాకిస్తాన్ ఆర్మీకి ఒక చీకటి తుఫాన్లో మారింది. అండ్ ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్లి అసలు ఈ గొడవలకు మూల కారణం ఏంటో చూద్దాం. పాకిస్తాన్ మ్యాప్ ని ఒక్కసారి ఊహించుకోండి. పాకిస్తాన్ లో మొత్తం భూభాగంలో 44% బలూచిస్తానే ఆక్రమించుంటుంది.
అంటే విస్తీర్ణంలో ఇది చాలా పెద్దది, కానీ జనాభా మాత్రం చాలా తక్కువ. కానీ ఈ ప్రాంతం పాకిస్తాన్ కు గుండెకాయ లాంటిది. ఎందుకంటే 1952లో బలూచిస్తాన్లోని సూయి అనే ప్రాంతంలో గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ మొత్తం ఇక్కడి నుండే గ్యాస్ వాడుకుంటుంది. దాంతోపాటు ఇక్కడే కాపర్ అండ్ గోల్డ్ గనులున్నాయి. ముఖ్యంగా రెకోర్డిక్ అనే గని ప్రపంచంలోనే అతిపెద్ద రాగి బంగారు గనుల్లో ఒకటి. పాకిస్తాన్ కున్న సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ భాగం బలూచిస్తాన్లోనే ఉంది. స్ట్రాటజికల్ గా ఎంతో ముఖ్యమైన గ్వాదర్ పోర్ట్ ఇక్కడే ఉంది. ఇంత సంపద ఉంది కదా, మరి బలూచిస్తాన్ ప్రజలు సౌదీ షేక్ లాగా ధనవంతులుగా ఉండాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. బలూచిస్తాన్ ప్రజల కోపానికి ప్రధాన కారణం దోపిడీ. బలూచిస్తాన్ నుండి గ్యాస్ తీసి పైప్ల ద్వారా పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి, ఇస్లామాబాద్కు, లాహోర్కు పంపిస్తారు. కానీ గ్యాస్ పుట్టిన బలూచిస్తాన్లోని ప్రజలకు మాత్రం వంట చేసుకోవడానికి గ్యాస్ కనెక్షన్లు ఉండవు. వాళ్ళు ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వండుకుంటారు. మా ఆస్తిని దోచుకొని మాకే లేకుండా చేస్తారా అనేది వాళ్ళ మొదటి ప్రశ్న. పాకిస్తాన్లోని అన్ని ప్రాంతాల కంటే బలూచిస్తాన్ అత్యంత వెనుకబడిన ప్రాంతం. అక్కడ స్కూళ్లు లేవు, రోడ్లు లేవు, హాస్పిటల్స్ లేవు. అండ్ ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అండ్ ఐఎస్ఐ వాళ్ళు బలూచిస్తాన్లోని యువకులను, స్టూడెంట్స్ ను, హక్కుల కోసం పోరాడే వాళ్లను రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లిపోతారు. వాళ్ళు ఏమయ్యారో, చనిపోయారో, బ్రతుకున్నారో ఎవరికీ తెలీదు. దశాబ్దాలుగా వేల మంది యువకులు ఇలా మాయమైపోయారు. తమ పిల్లల ఆచూకీ కోసం తల్లులు రోడ్ల మీద ఏళ్ల తరబడి ధర్నాలు చేస్తున్నా పట్టించుకునే నాదుడు లేడు. ఈ అణిచివేత భరించలేకే అక్కడి యువత చేతుల్లోకి తుపాకులు తీసుకున్నారు. పాకిస్తాన్ నుండి మాకు స్వాతంత్రం కావాలి అని పోరాడుతున్నారు. అదే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ మంటల్లో ఆజ్యం పోసింది మాత్రం చైనా పాకిస్తాన్లో సీపెక్ కడుతుంది అని అందరికీ తెలుసు. అందులో మెయిన్ గా గ్వాదర్ పోర్ట్. చైనా వాళ్ళు వచ్చి గ్వాదర్లో పోర్ట్ కట్టారు, రోడ్లు వేశారు. కానీ అక్కడ లోకల్ బలూచ్ ప్రజలకు మాత్రం ఆ ఏరియాలోకి ఎంట్రీ లేదు. వాళ్ళ చేపల వేటను అడ్డుకుంటున్నారు. చైనా ప్రాజెక్టుల వల్ల తమకు లాభం జరగకపోగా తమను తమ సొంత గడ్డ మీదే పరాయి వాళ్ళలా చూస్తున్నారని బలూచ్ ప్రజలకు కోపం వచ్చింది. అందుకే బిఎల్ఏ ఇప్పుడు చైనాను టార్గెట్ చేసింది. మీరు మా వనరులను దోచుకోవడానికి పాకిస్తాన్తో చేతులు కలిపారు, అందుకే మిమ్మల్ని వదిలిపెట్టమని చైనీస్ ఇంజనీర్ల మీద, చైనా కాన్వాయ్ల మీద దాడులు చేస్తున్నారు. చైనా పెట్టుబడులు పాకిస్తాన్కు రాకుండా చేయడమే వాళ్ళ లక్ష్యం. ఎప్పుడైతే చైనా వెనక్కి వెళ్లిపోతుందో అప్పుడు పాకిస్తాన్ ఆర్థికంగా కుప్పకూలుతుందని వాళ్ళ ప్లాన్. సరే, ఇదంతా జరుగుతుంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, సాధారణంగా పాకిస్తాన్ ఎప్పుడు చేసే పని ఇప్పుడు చేస్తుంది. తప్పు మాది కాదు, అంతా ఇండియానే చేస్తుందని ఒక రికార్డ్ ప్లే చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ మీడియా వింగ్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ దాడుల వెనుక రా హస్తం ఉంది అని, ఇండియానే వీళ్లకు డబ్బులు, ఆయుధాలు ఇస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉగ్రవాదులు వస్తున్నారని ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ వాడే సాకిదే. సొంత ప్రజలు ఎందుకు ఆయుధాలు పట్టారో ఆలోచించరు, వాళ్ళ పాలసీలు మార్చుకోరు. కానీ నింద మాత్రం పొరుగు దేశాల మీద వేస్తారు. పాకిస్తాన్ ఆరోపణలకు భారత విదేశాంగ శాఖ చాలా ఘాటుగా స్పందించింది. మీ ఇంట్లో పుట్టిన మంటలకు మమ్మల్ని బాధ్యులను చేయడం మానేయండి. బలూచిస్తాన్ సమస్య అనేది పాకిస్తాన్ సొంత సమస్య. మీ అణిచివేత విధానాల వల్లే అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు తప్ప బయట నుండి ఎవరూ చేయించడం లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ దాడుల వల్ల పాకిస్తాన్ కు జరగబోయే నష్టం మామూలుగా ఉండదు. పాకిస్తాన్ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది, IMF దగ్గర అడుక్కుంటుంది. ఇప్పుడు బలూచిస్తాన్లో ఇలాంటి యుద్ధం జరిగితే అక్కడ కంపెనీలేవి పెట్టుబడులు పెట్టడానికి రావు. అండ్ వాళ్ళ పౌరుల మీద, ప్రాజెక్టుల మీద దాడులు జరుగుతుంటే చైనా ఊరుకోదు. ఇప్పటికే పాకిస్తాన్ సెక్యూరిటీ మీద చైనాకు నమ్మకం పోయింది. ఒకవేళ చైనా గనక సీపెక్ ని ఆపేస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ మీద కూడా ఉండదు, డైరెక్ట్ గా మార్చుకి వెళ్ళిపోతుంది. అండ్ పాకిస్తాన్ కు ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో గొడవ, మరోపక్క బలూచిస్తాన్ బిఎల్ఏతో యుద్ధం, ఇంకోవైపు మన ఇండియా ఎప్పుడూ రెడీగా ఉంటూనే ఉంటుంది. ఇన్ని దరిద్రాల్లో కూడా పాకిస్తాన్ కాశ్మీర్ ని పట్టుకొని కూర్చుంది. ఇలాంటి దేశం ఎన్నేళ్లు సర్వైవ్ అవుతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అనుకున్నట్టుగానే బలూచిస్తాన్ని సపరేట్ దేశంగా ప్రకటించకపోతే ఉన్న పాకిస్తాన్ కూడా ఉండకపోవచ్చు. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. బలూచిస్తాన్ లో జరుగుతున్నది కేవలం ఉగ్రవాదం అని పాకిస్తాన్ చెప్పొచ్చు, కానీ అదొక స్వతంత్ర పోరాటం అని బలూచ్ ప్రజలకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. పాకిస్తాన్ 75 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా బలూచ్ సమస్యలను సాల్వ్ చేయడానికి ట్రై చేయలేదు. తుపాకీతో అణిచివేయడమే దానికి తెలిసిన ఏకైక మార్గం. 1971లో తూర్పు పాకిస్తాన్, అదే ఇప్పుడున్న బంగ్లాదేశ్ విషయంలో అదే తప్పు చేసింది. దేశం ముక్కలైంది. ఇప్పుడు బలూచిస్తాన్ విషయంలో కూడా అదే తప్పు చేస్తోంది. చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోని వాళ్ళు ఆ చరిత్రను మళ్లీ అనుభవించాల్సి వస్తుందని ఒక సామెత ఉంది. పాకిస్తాన్ విషయంలో ఇది అక్షరాలా నిజం అవుతుంది. ఈ ఆపరేషన్ హెరోఫ్ పాకిస్తాన్ ఆర్మీకి ఒక వేకప్ కాల్. ఈసారి పాకిస్తాన్ ఏదైనా చేస్తుందా, లేకపోతే ఎప్పుడూ చేసేది చేస్తుందా అనేది వెయిట్ చేసి చూడాలి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ జియోపొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఆల్కెమిస్ట్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జై హింద్.